హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 15, 16 వచనములు దేవుని వాక్యము విందుము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు. కానీ అది ఇంట నుండి వారికందరికిని వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము లోకమునకు ఉప్పుగా మనము ఉండాలి. ఉప్పు ఎంత రుచిగలదంటే, ఉప్పు లేకపోతే ఏ వస్తువైనా సరే రుచి ఉండదని మనము ఇంతకుముందు మనం తెలుసుకున్నాము. అయితే మనము లోకమునకు ఏ విధముగా ఉండాలంటే, ఉప్పు పోలికగా ఒక వెలుగుగా ఉండాలి. వాక్యము మన హృదయం అంతా కూడా నిండి ఉండాలి. మనము లోకమునకు వెలుగుగా ఉండాలి. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అని వాక్యము తెలియపరుస్తుంది. కొండ మీద నుండి పట్టణము, మరి కొండ అన్నది భూమి మీద చాలా ఎత్తు జాగాల్లోనే ఉంటుంది కొండ. మరి దాని మీద ఒక పట్టణం అంటే మరి ఎవరికి మరి కనబడకుండా ఉండాలంటే అవ్వదు. ప్రతి ఒక్కరికి కూడా కనబడుతుంది. అది దాచబడడానికి అవ్వదు. ఆ విధంగా మనము లోకమునకు వెలుగుగా ఉండాలని వాక్యము తెలియపరుస్తుంది. అయితే మరి మనుషులు దీపము వెలిగించిన తర్వాత మరి ఎక్కడ పెడతారు? ఒకవేళ మన ఇళ్లల్లో కానీ ఎక్కడైనా సరే కరెంటు లేదంటే మరి ఏ క్యాండిల్సో లేకపోతే ఏ బుడ్డి దీపాలో వెలిగించి ఎక్కడైనా ఒక 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 స్తంభం లాంటిది ఏదైనా ఒక ఎత్తైన జాగాల్లోని మరి అది పెడతారు. ఎందుకంటే అంతటికి కూడా కనబడాలని. అంతేగాని అది తీసుకొని వెళ్ళి మరి కిందన ఎక్కడ కూడా పెట్టరు. కిందన ఎక్కడైనా పెట్టినట్టయితే ఎక్కడ కూడా ఆ లైటు మరి ఎక్కడ కూడా వెళ్ళదు. అందుకేంటంటే మనము దేవుని వాక్యము మన హృదయంలో నిండి ఉన్న వాక్యం అంతా కూడా ఆ వాక్యము ఏ విధముగా తెలియపరచాలంటే ఒక దీపస్తంభం పోలికగా మనము ఉండాలని వాక్యము తెలియపరుస్తుంది. అయితే మనుషులు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని వాక్యము తెలియపరుస్తుంది. మనము దేవుని బిడ్డలమని దేవుని వాక్యము మన నోట్లోని మన హృదయంలోని నిండి ఉన్నదని మరి ఏ విధంగా తెలియపరుస్తుందంటే, మన సత్క్రియలు మన పనులు మనము వేరొకరిని మనం ఆ, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మనము అందరిలోని మనము ఒక ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డగా మనము కనబడాలి. అంతేగాని మనము మరి అందరితోటి ఏకమైపోయి మరి వాళ్ళు ఏ విధంగా మాట్లాడేస్తే మనము ఆ విధంగా మాట్లాడేసినట్లయితే అది మనము దేవుని బిడ్డగా మనము వాళ్ళకి కనబడము. మనలోని ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఏంటంటే దేవుని వాక్యము అనే ప్రత్యేకత మనలోని ఈ లోకమునకు ఉప్పు పోలికగా మనం ఉండాలి. ఈ లోకములోనే మనము ఒక వెలుగుగా మనము ఉండాలని వాక్యము తెలియపరుస్తుంది. అయితే మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని, అంటే సృష్టికర్తమైన యెహోవా తండ్రి గారిని, సృష్టికర్తమైన ఆకాశాన్ని భూమిని సమస్తమును సృష్టించిన దేవుణ్ణి మహిమపరచడానికి మన సత్క్రియలో వారి ఎదుట మనము కనపరచాలి. అయితే ఏ విధముగా కనపరచాలంటే వాక్యము తెలియపరుస్తుందంటే, మన వెలుగు అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని నోటంట వచ్చిన ప్రతి మాట ప్రతి వాక్యము మన హృదయంలో నిండి ఉన్న ఆ వాక్యము ఒక వెలుగు ప్రకారంగా ఒక వెలుగుగా ప్రకాశింపనీయాలన్నమాట. ఆ వెలుగుగా ఒక ప్రకాశింపజేయాలి. ప్రతి ఒక్కరికి ఆ వాక్యము ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. మొగమాటం లేనివాడిగా మనం చెప్పాలి. దేవుని నోటంట వచ్చు ప్రతి మాట ప్రతి వాక్యము ఒక దీపస్తంభం మీద ఒక మరి ఆ యొక్క దీపస్తంభం మీద ఆ వెలుగు ఎలాగ ప్రకాశింపనిస్తుందో అలాగే మనము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలోని ఒక దీపస్తంభం పోలికగా ఒక రుచిగల ఉప్పు పోలికగా ఈ లోకంలోని మనము దేవుని వాక్యము ప్రకటించాలని వాక్యము తెలియపరుస్తుంది. అలాగే మన సత్క్రియలను కూడా
మనం చేసే పనులు కూడా మరి ఒక ప్రత్యేకంగా దేవుని బిడ్డలు ఏ విధంగా ఉంటారో, ఈ లోకములోను ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారన్నది ఆ డిఫరెన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి, మరి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలని వాక్యము తెలియపరుస్తుంది. ఆ సత్క్రియలు ఏ విధంగా ఉంటాయంటే, అది మరి అసలు అసాధ్య కార్యం అన్నమాట. అది మనుషుల వల్ల కలిగినది, మనుషుల వల్ల జరిగినది కాదు. అదేంటంటే దేవుని వల్లే జరుగుతదన్నమాట. ఆ సత్క్రియలు, ఆ పనులు. అది ఏంటంటే అది లోకములోని ఇప్పుడు చాలామంది మనం చూసినట్లయితే ఆహ్, ఏంటంటే చాలామంది అంటే ఆహ్, ఎవరికైనా సరే దాన ధర్మాలు మరి చేస్తుంటారు. కానీ మనుషులకు కనబడవల్లనే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ముందు బూర ఊదించుకుంటారు. అంటే మనుషులను పెట్టి, మైకులు పెట్టి మరి చాటించుకుంటారు. దాన ధర్మంలో ధర్మాత్ముడొచ్చాడు, ధర్మాత్ముడొచ్చాడని చెప్పేసి. కానీ దేవుని వాక్యం ఏ విధంగా తెలియపరుస్తుందంటే, మనం ఎడమ చేత్తో ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు. మనం ఆ విధంగా మరి మనం రహస్యంగా ఇచ్చింది పరలోకమందున్న తండ్రికే గాని తెలియాలి గాని, పక్క వాళ్ళకి ఎవరికీ కూడా తెలియకూడదని వాక్యము తెలియపరుస్తుంది. అది సత్క్రియలమాట. ఆ విధంగా మనము చేసినట్లయితే పరలోకమందున్న తండ్రికి మహిమ కలుగుతదని వాక్యము తెలియపరుస్తుంది. ఈ వాక్యము ఇంతటితో సరి. ఆమేన్.